Hi dear students, so AP 2024-25 సంబంధించి ఫిజికల్ సైన్స్ టాపిక్, ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ పార్ట్ వచ్చేసి మనము మెటల్స్ నాన్ మెటల్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఆర్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్, గివ్ ఎగ్జాంపుల్స్. ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్, సో జనరల్గా ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అనేటివి మెటల్ ఆక్సైడ్స్, బట్ అన్ని మెటల్ ఆక్సైడ్స్ ఆంఫోటెరిక్ కాదు, కొన్ని మాత్రమే ఆంఫోటెరిక్ అవుతాయి. సో మెటల్ ఆక్సైడ్స్ జనరల్గా వచ్చేసి బేసిక్ నేచర్ ఉంటుంది. సో మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బేసిక్ ఆక్సైడ్స్ అని మనం యాసిడ్స్ బేసెస్ సాల్స్లో చదువుకొని ఉంటాం. కానీ కొన్ని మెటల్ ఆక్సైడ్స్ బేస్ నేచర్తో పాటు యాసిడ్ నేచర్ను కూడా ప్రదర్శిస్తాయి కాబట్టి దే ఆర్ కాల్డ్ ఆంఫోటెరిక్. సో ద మెటల్ ఆక్సైడ్స్ హ్యావింగ్ బోత్ ద అసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్ ఆర్ కాల్డ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని చెప్పొచ్చు. ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ ప్లస్ వాటర్ని ఏర్పరుస్తాయి. అలాగే బేసెస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ ప్లస్ వాటర్ని ఏర్పరుస్తాయి. సో ఎగ్జాంపుల్ ఫర్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అల్యూమినియం ఆక్సైడ్ Al2O3, అలాగే జింక్ ఆక్సైడ్ ZnO. అంటే ఈ అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్ యాసిడ్తో కంబైన్ అయినా సాల్ట్ ప్లస్ వాటర్ ఏర్పడుతుంది, బేస్తో కంబైన్ అయినా సాల్ట్ ప్లస్ వాటర్ ఏర్పడుతుంది. ఎందుకంటే దే ఆర్ షోయింగ్ అసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్. సో మనకు న్యూట్రలైజేషన్ రియాక్షన్ తెలుసు, యాసిడ్ ప్లస్ బేస్ గివ్స్ రైస్ టు సాల్ట్ ప్లస్ వాటర్. ఆ విధంగానే ఇక్కడ అల్యూమినియం ఆక్సైడ్ అనేది యాసిడ్తో రియాక్ట్ అయితే బేస్ నేచర్ ఉంటుంది, సాల్ట్ ప్లస్ వాటర్ ఏర్పడుతుంది. అదే అల్యూమినియం ఆక్సైడ్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ వాటర్. సో ఇక్కడ చూడొచ్చు, అల్యూమినియం ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ వాటర్. ఇక్కడైతే అల్యూమినియం ఆక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్, సోడియం అల్యూమినేట్ అంటాం, ప్లస్ వాటర్. అదే జింక్ ఆక్సైడ్ అయితే జింక్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయితే జింక్ క్లోరైడ్ ప్లస్ వాటర్. అదే జింక్ ఆక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటి బేస్తో. సో దిస్ ఈజ్ యాసిడ్ అండ్ దిస్ ఈజ్ బేస్, దిస్ ఈజ్ యాసిడ్, దిస్ ఈజ్ బేస్. ఇయర్ సోడియం జింకేటు ప్లస్ వాటర్. అంటే ఇక్కడ ఇది బేస్గా ప్రవర్తిస్తుంది అల్యూమినియం ఆక్సైడ్, ఇది బేస్ అయితే ఇది యాసిడ్గా ప్రవర్తిస్తుంది. ఇక్కడ ఇది యాసిడ్, ఇది బేస్గా ప్రవర్తిస్తుంది, ఇది బేసు, ఇది యాసిడ్గా ప్రవర్తిస్తుంది. కాబట్టి మెటల్ ఆక్సైడ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ బోత్ నేచర్స్, అసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్ ఆర్ కాల్డ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అని చెప్పొచ్చు. ఆల్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ నాట్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్, బట్ మెటల్ ఆక్సైడ్స్ షుడ్ హ్యావ్ బోత్ ప్రాపర్టీస్, అసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్. అప్పుడు మాత్రమే వాటిని ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటాం. సో 1 మార్క్ క్వశ్చన్ కూడా అడగొచ్చు, రైట్ 2 ఎగ్జాంపుల్ ఫర్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటే అల్యూమినియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్. 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వస్తే సో ఈ ఈక్వేషన్స్, ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. దట్స్ ఆల్ స్టూడెంట్స్.